అలాగే ఒక ఆర్టికల్ కానీ, షార్ట్ ఫిల్మ్ కానీ, ఒక కంటెంట్ కానీ ఎలా చెప్తారంటే, ఇప్పుడు ఎదుటోడు ప్రశ్నిస్తూ ఉంటాడుగా, ప్రశ్నించడానికి టైం వేస్ట్, జనాలకు వినే ఓపిక ఉండదు. అలాగే జవాబు చెప్పేటోడు వాని ప్రశ్నకుగా జవాబు చెప్తే అదే పెద్ద తలనొప్పి. కాబట్టి వాని ప్రశ్నకుగా జవాబు చెప్పకుండా, వాడు ప్రశ్నించకుండా, వాడు ప్రశ్నించడానికి జవాబు ఉంటుందో అదొకటి మాత్రమే ఉంచుతారు, మిగతాదంతా కట్ చేస్తారు అనుకో. అన్న అవుట్ అయితే అంటే జవాబులే జవాబుగా అవుట్ అయితే అంటే చూసినావా. ఈ విధంగా వాడు మొత్తం కథ అంతా ఇలా చెప్తాడంట, ఇద్దరంతా చెప్తాడు, దృశ్యాల రూపంగా కానీ, మాటల రూపంగా కానీ, అలాగే ఆర్టికల్ కానీ ఇలా చెప్పాలి. అప్పుడు ఆడియన్స్ అడగకుండా, వాడు చెప్పకుండానే తెలిసిపోతూ ఉంటాయి జనాలకు. ఒక కంటెంట్ క్రియేట్ చేసేటప్పుడు కానీ, లేదా మనం క్రియేట్ చేసిన కంటెంట్ను కెమెరా ముందు మాట్లాడేటప్పుడు ఎలా ఓపిక ఉండాలి. ఎలా అంటే మనం ఇంట్రెస్ట్గా చెప్తేనే వాళ్ళకి ఓపిక ఉంటుంది, మనం ఇంట్రెస్ట్గా చెప్తేనే వినే వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంటుంది, మనం ఓపికగా చెప్తేనే వాళ్ళు ఓపికగా వింటారు. అయితే ఎలా చెప్పాలంటే, ఇప్పుడు మనం ఒక సినిమా చూసినాం, మొదటిసారి ఇంట్రెస్ట్గా చూస్తాం, రెండోసారి చూడం, మూడోసారి, నాలుగోసారి, 10 సార్లు చూడాలి. ఫ్రీగా చూపించినా చూడం, ఇక నరకం బోర్ కొడుతుంది కదా. ఇప్పుడు పిల్లలాట ఇప్పుడు ఆడతామా, చిన్నపిల్లలాట చిన్నప్పుడు ఆడుకుంటాం, కానీ గోళీలాట ఆడుకుంటామా, ఆడుకోం. అట్లనే చూసిన సినిమా మళ్ళీ 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 చూడాలంటే బోర్ ఫీలింగ్ అవుతుంది, ఫ్రీగా చూపెట్టిన. అయినా సరే చూసినాం అనుకో, ఎట్లా ఉంటుంది, దానికి ఎంతో ఓపిక కావాలి, ఎంతో సహనం కావాలి కదా, ఎంతో భరిస్తే నువ్వు చూడగలుగుతావు కదా. అంత ఓపిక, 3 గంటల సినిమాకి ఎంత ఓపిక పెట్టుకొని చూడాలి, చూసిన సినిమాని మళ్ళీ మళ్ళీ చూడాలంటే ఎంత ఓపిక ఉంటుందో, అంత ఓపిక అనేది జనాలకు చెప్పేటప్పుడు, ఒక విషయాన్ని చెప్పేటప్పుడు, ఒక క్రియేట్ చేసిన విషయాన్ని కెమెరా ముందు మాట్లాడేటప్పుడు కానీ, మీరు క్రియేట్ చేసేటప్పుడు కానీ అంత ఉండాలి. అంత ఉంటేనే మీరు ఇంట్రెస్ట్గా జనాలకు చెప్తారు, వాళ్ళు ఇంట్రెస్ట్గా, అంత ఇంట్రెస్ట్గా వింటారు, మీరు అంత ఇంట్రెస్ట్గా క్రియేట్ చేయగలుగుతారు. క్రియేటర్ కూడా అంత ఓపిక అవసరం. మీరు ఒక కంటెంట్ తయారు చేయాలంటే మీకు అంత ఓపిక అవసరం, వాళ్ళైతేనే చేయగలుగుతారు. ఇప్పుడు యాంకర్స్ కూడా అంత ఇంత ఓపిక ఉంటేనే వాళ్ళు ఒక విషయం గురించి కెమెరా ముందు మాట్లాడగలుగుతారు, గుర్తుపెట్టుకోండి. లేకుంటే యాంకర్స్ కూడా మాట్లాడలేరు. అంటే యాంకర్స్గా ఎంత ఓపిక ఉంటుందంటే, ఒక సినిమా చూసింది రెండోసారి మనం చూడం, కానీ మూడోసారి, నాలుగోసారి, 10ఓసారి చూడాలి అంటే ఎంత బోర్ కొడుతుంది కదా. అయినా ఓపికగా వింటే అప్పుడు ఎంత ఓపిక ఉంటుందో, ఒక యాంకర్గా అంత ఓపిక ఉంటే ఎవరైనా యాంకర్ చేయగలుగుతారు. మీరు కూడా కంటెంట్ కూడా చెప్పగలుగుతారు, జనాలకు ఇంట్రెస్ట్గా చెప్పగలుగుతారు, మీరు ఒక విషయాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు, ఒక విషయాన్ని నేర్చుకోగలుగుతారు, ఒక ఆర్టికల్ను నేర్చుకొని చెప్పగలుగుతారు, నేర్చుకోగలుగుతారు, క్రియేట్ చేయగలుగుతారు. దానికి ఇంత ఓపిక అవసరం అంట. ఇంత ఉంటేనే మీరు కెమెరా చెప్పగలుగుతారు, క్రియేట్ చేయగలుగుతారు, నేర్చుకోగలుగుతారు, జనాన్ని కూడా అలాగే వింటారు, గుర్తుపెట్టుకోండి. ఆ కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే, ఇప్పుడు పక్కింటోడు ఎవడో మంచిగా పులిగా వండుకున్నాడు, ఫంక్షన్ చేసుకుంటాడు, వాడు మనల్ని పిలివాడు, మనల్ని తిట్టను కూడా తిట్టాడు, పోతే నువ్వెవరో కూడా నాకు తెలియదు దెంగ అని అనరాని మాటలు, తలెత్తుకోలేని మాటలు, అమ్మ నా బూతులు తిట్టింది అనుకో, పరాయాలు తిడతా అంటే కూడా మనం గసంటూ నువ్వు ఫంక్షన్ చేసుకుంటా అంటే మనం చుట్టుపోటు చేసుకున్నట్టు, మనకేదో బెనిఫిట్ వచ్చినట్టు మనం ఎగురుతామా, దుంకుతామా, గర్వపడతామా, ఇతరుల ముందు బిల్డప్ ఇస్తామా, ఇతరుల ముందు నన్ను పిలిచినట్టుగా అది గొప్పలు చెప్పుకుంటే ఇతరులు నమ్ముతారు కావచ్చు. కానీ అట్లా చేస్తే పిచ్చోడు అనుకుంటారు కదా. పక్కింటోడు వాడు కూడా తెలియదు, అమ్మ నా బూతులు తిట్టేలా కూడా తిట్టాడు వాడు. వాడు మనల్ని పిలవని కూడా పిలవడు, వాడు ఫంక్షన్ చేసుకుని మనం మురిస్తే అన్నట్టు ఎడ్డితనం, వెర్రితనం, అమాయకత్వం, పిచ్చితనం, ఎడ్డి అన్నట్టు కదా. అయితే ఇక్కడ ఏంటంటే, ఒక పక్కింటోడు చక్కగా ఫంక్షన్ చేసుకుంటాడు, లైట్లు గీట్లు పెట్టి, ఇంకోడు కానీ వాడు మనల్ని పిలుస్తాడు, మన చుట్టూ మన దోస్తు వైభవంగా పిలుస్తాడు. అలా వైపు మనం ఫుల్ డ్యాన్స్ వేస్తాం, మనకు మర్యాద, గౌరవం, కావాల్సిన తిండి, తికాము, వాడు పెట్టిన రాజభోజనాలన్నీ మనకు దొరుకుతాయి అనుకో. అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ గర్వపడతాం, ఎగురుతాం కదా. అదే ఈ ఎగురుడు ఎలా ఉండాలంటే, పక్కింటోడు మనకు తెలియనోడు ఫంక్షన్ చేసుకొని మనల్ని తిట్టేటోడు, మనల్ని బెదిరించి నడం రాని హీనంగా మాట్లాడేటోడు మనం పిలిస్తే మనం గర్వపడితే ఎంత వెర్రగా ఎడ్డుగా ఉంటుందో అలా ఎగరాలంటే, ఇక్కడ మన దోస్తు, మన స్నేహితుడు, నా ప్రేమికుడు ఫంక్షన్ చేసుకొని మనం పిలిచినప్పుడు, మనం తినే అర్హత ఉన్నప్పుడు కూడా ఇలా అలా ఎగరాలంట. నాకు తెలియనోడు పిలుస్తామని అట్లా గర్వపడ్డం మట్టిగా, మన తెలియదు వాడు ఫంక్షన్ చేసుకుని మురిసిపోయి ఎగురుతుంది, ఎడ్డితనం ఉంటుందో అలా సంతోషపడితే ఎట్లుంటుందో అలా కథ రాయాలి. కంటెంట్ మన ఊహలో, ఆలోచనలు, క్రియేటివిటీ, కెమెరా ముందు మాట్లాడడం ఇలా ఉండాలి. అలాగే ఒక విషయాన్ని కెమెరా ముందు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవడో చచ్చిపోయాడు అనుకో, ఢిల్లీలో చచ్చిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు బాధపడతా అంటే, ఇక్కడ కార్యకర్తలంతా బాగా తాగి నల్ల డ్రెస్ వేసుకొని అమర్ రహే ఇందిరాగాంధీ, అమర్ రహే అని ఎగురుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తూ అంటారు. పాపం చచ్చిపోయి వాళ్ళు ఎడుతుంటే ఇందిరాగాంధీ, అమర్ రహే అని సపోర్ట్ చేసుకుంటూ ఇక్కడ ఎంజాయ్ చేస్తూ అంటారు చూసినావా. అట్లా అనమాట, అక్కడ ఒకటి జరిగితే ఇక్కడ ఒక తీరే చేస్తూ అంటారు, ఆ పేరు చెప్పి కదా. పేరు వాళ్ళది, ఊరు వీలేదు, వీరే ఎంజాయ్ చేస్తారు కదా. ఇట్లనట్టు మీరు ఒక కంటెంట్, ఉదాహరణగా హస్తప్రయోగం ఉన్నది, ఆడవాళ్ళ హస్తప్రయోగం, అది మీరు దాన్ని నేర్చుకొని వంట పట్టించుకొని దాంతో సంబంధం లేకుండా ఇప్పుడు మీరు సొంతంగా చెప్తారు,
దాన్ని చూస్తూ చెప్పడం కాదు, దాన్ని నేర్చుకొని అవగాహన చేసుకొని చెప్తే అది మీ స్టైల్లో చెప్తారనమాట. పక్కోడు నేర్చుకొని వాడు చెప్తే వాళ్ళ స్టైల్లో చెప్పడం జరుగుతుంది. అట్లా ఎవరి స్టైల్లో వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు, ఓ డాక్టర్ మంచి గుణం ఉంటుంది, ఓ డాక్టర్ ఫ్రెండ్లీగా ఉంటాడు, ఓ డాక్టర్ మంచిగా ఉంటాడు, ఓ డాక్టర్ కంత్రిగా ఉండొచ్చు. ఇట్లా అనమాట మీ బిహేవింగ్ అనేది మీ స్టైల్లో వచ్చి ఏర్పడి మీకంటూ ఒక స్టైల్ వస్తుంది, ఆడియన్స్కి మంచిగా నచ్చుతూ ఉంటుంది. ఇలా అన్నట్టు కంటెంట్ మారుతూ ఉంటుంది. ఇట్లా చెప్పాలి, బిహేవింగ్తో చెప్పాలండి మీ స్టైల్లో. ఎట్లంటే బాయిలో పడ్డామని భయం వేరే ఉంటుంది, సత్తను బతానని. గట్టి మీద ఉన్నోనికి అంత భయం ఉంటుందా? ఉండదు కదా. వాడు మాటలు మాట్లాడదు అంటే వన్ తల్లి చచ్చిపోతే ఇంకోటి ఊకోక అంటాడు, అదే వన్ తల్లి చచ్చిపోతే ఊకుంటాడు, వాడు ఊకోడు కదా. అట్లనట్టు కంటెంట్ అనేది ఒకటి ఉంటే ఆర్టికల్ దాన్ని చదివి పూర్తి అవగాహన చేసుకొని దాంతో సంబంధం లేకుండా మనము 100% మనముగా చెప్పాలంట. చెప్తే మళ్ళీ మరో తిరుగుంటుంది. మన స్టైల్లో మనం చెప్తాము, విలాసంగా వినోదంగా సరదాగా చెప్తాం అన్నట్టు. ఆడుకోవచ్చు, ఇట్లా మంచిగా ఉంటుంది. యూట్యూబ్లో మనం కష్టపడకుండా వీడియోలు చేయాలంటే ఇంకా ఫ్రీ వీడియోస్ చాలా ఉంటాయి. కానీ మరి వాయిస్ ఓవర్ అయితే ఎక్కడ దొరకదు, ఫ్రీ వాయిస్ ఓవర్ ఎక్కడ దొరకదు కదా. మనం ఇవ్వాలి. ఎలా ఇవ్వాలంటే మనం కెమెరా లేకుండా మనం మాట్లాడుకుంటాం చూసినా, అప్పుడు అది ఎలా ఉంటుందంటే అద్దం లేకుండా మనం అద్దంలో చూసుకుంటాం కదా ముఖం, అలా చూసుకోకుండా మాట్లాడాలి. అంటే మనం మాట్లాడద్దు, అద్దంలో చూసుకోవద్దు, మనము మాట్లాడద్దు, రెండు ఉండద్దు. మనము మాట్లాడద్దు, అద్దము చూసుకోవద్దు. అంటే అద్దంలో మనం ముఖం మనం చూసుకోవద్దు, మనము ఉండద్దు. ఈ రెండు లేకుండా మాట్లాడితే ఎలా ఉంటుంది? ఈ రెండు లేకుండా అంటే మనం యాదృచ్ఛికంగా మనం అనాలోచితంగా ఆలోచిస్తున్నప్పుడు మాట్లాడుతుంటాం చూసినాం, మనం కెమెరా లేనప్పుడు ఇలా ఉంటుంది. ఈ విధంగా మీ మనసులో మీరు మాట్లాడుకోండి. అంటే మీరు ఉండొద్దు, మీరు కెమెరా ముందు రికార్డు చేయొద్దు. ఈ రెండు లేకుండా మాట్లాడుతూ ఉంటే అది మీకు తెలియదు కాబట్టి కెమెరా ముందు మాట్లాడడానికి భయపడతారు. ఇట్లా కానీ ఇలా మాట్లాడండి, వినే వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఇది. కాబట్టి మీరు ఒక ఆర్టికల్ చదివి ఇది అని చెప్పండి, ఈజీగా ఉంటుంది. ఇక్కడ మీరు నో ఫేసు, నో వీడియో, నో వాయిస్ అయినా కదా అక్కడ వీడియో అవుతుంది, ఇలా చెప్పండి కెమెరా ముందు. ఇప్పుడు ఏదైనా రాజకీయ నాయకుల ఫంక్షన్స్ అయినప్పుడు కానీ, లేకపోతే పాడతా తీయగ షోలో కానీ ఆడియన్స్ని చూపెడతారు. అక్కడ కంటెస్టెంట్స్ని అంటే సింగర్స్ని చూపెడతారు, అలాగే మ్యూజిషియన్స్ చూపెడతారు, బాలసుబ్రహ్మణ్యం మాట్లాడి చూపెడుతుంటారు. మళ్ళీ అంటే అన్ని కెమెరాలు ఉంటాయి, ఏ కెమెరా వస్తాగానే ఆ కెమెరా ప్లే అవుతుంటుందంట. ఆయన వేరు షూటింగ్ చేసి తీయరు, అవన్నీ ఒకసారి ఏ కెమెరా కడితే ఆ కెమెరా అట్లా అన్ని యాంగిల్స్ నుండి వస్తుంటుందంట. 10 కెమెరాలు ఉంటాయి, దేని వస్తే అది రికార్డ్ అవుతుంటుంది, స్క్రీన్ మీద పడుతుంటుంది ఒకేసారి. సో ఇదే విధంగా షార్ట్ ఫిల్మ్ కూడా ఇలాగే తీస్తారంట. అత్త, అల్లుడు, మామయ్య, పక్కింటోడు, ఆలోచించోడు, బాధపడేటోడు, డైలాగ్ కొట్టేటోడు, ఏడ్చేటోడు, నవ్వేటోడు ఒకేసారి చూపెడతారంట. ఇవన్నీ ఎందుకు అంటే మనకు కథ అర్థం కావడానికి. ఇప్పుడు ఒక పాట తీసినా కూడా ఎక్కడెక్కడో తీసి అన్నీ యాడ్ చేస్తారు. అయితే ఇక్కడ యాడ్ చేసింది లెక్క కాదు, ఎక్కడెక్కడ చేసి యాడ్ చేసింది లెక్క కాదు, సన్నివేశం అనేది మనకు వరుసగా చూపెడతారు అంతే. కానీ ఎక్కడెక్కడ యాడ్ చేసింది కదా, అది వేరే ఇది వేరే అనుకోడు ఆడియను. ఒక ఊర్లో చూసి ఇంకో ఊర్లో తీసి అన్నీ యాడ్ చేస్తే ఆ ఊర్లో అని అనుకోరు. ఇక్కడ మనకు కంటెంట్ అంటే కథ అనేది వరుసగా చూపెడతారంట. అట్లా మీరు చెప్పాలంటే కథ అనేది ఓకే, ఇలా చెప్పాలి. అంటే మీరు వేరే విషయాలన్నీ తీసుకొచ్చి యాడ్ చేసి కథను వరుసగా చెప్పాలి జనాలకి. ఓకే, ఉదాహరణకు ఒక సినిమాలో ఒకే పాటను 10 దేశాలలో తీస్తారు, 10 ఊర్లలో తీస్తారు. తీసి ఏం చేస్తే అన్నీ కలిపితేట్టుంటుంది, ఓకే పక్కనే చేసినట్టుగానే ఉంటుంది. 10 ఊర్లు తిరిగినట్టు కాదు, అక్కడ పక్కనే వేసినట్టే ఉంటుంది కదా. 10 ఊర్లలో డిఫరెంట్ కోసం తెస్తారు, ప్లేసులు మార్చినా పక్కనే వాళ్ళు ఎగురుకున్నట్టు ఉంటుంది ఆ పాట అంతసేపు కదా. అవి అట్లనట్టు మీరు వేరే విషయాలు, వేరే ఊహలు, కంటెంట్ క్రియేట్ చేసి సృష్టించి ఆలోచించి అవన్నీ అతికేయాలి. కానీ అవన్నీ వేరు కాదు, అది మీ పర్సనల్, అది మీ బ్యాక్గ్రౌండ్, తెర వెనుక విషయం. అది జనాలకు మాత్రం పర్సనల్ వరుసగా చూపెట్టాలి. జనాలకు ఒకే చోట జరిగినట్టే చూపెట్టాలి అంట. కంటెంట్ చెప్పడం ఒకే చోట జరిగినట్టే చెప్పాలి, ఒకేసారి ఒకే చోట జరిగినట్టే చెప్పాలి.